ఒక వాక్య భాగం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వాక్యం నేను చదువుతాను. మీరు అందరూ బైబిల్ తెరచి చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వాక్యం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది అగినట్లు చేసి తిని. దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నా దేవుని ప్రజల, మన దేవుడు ఎవరయ్యారంటే మనలను ఆశీర్వదించే దేవుడు. ఎవరు చెప్పండి? ఆయన ఆశీర్వదించే దేవుడు, శపించే దేవుడు కాదు. ఒక ఆయన పెద్ద ఆయన ఒక మహా ఋషి దగ్గరికి వెళ్ళారట. ఋషి దగ్గరికి వెళ్ళి, నా జీవితంలో ఎన్నో కష్టాలు, నేను కట్టుకున్న భార్య నా మాట వింటలేదు, నా కడుపును పుట్టిన పిల్లలని నా మాట వింటలేదు, నా బ్రతుకు అదో పాతాళం కింద అయిపోయింది, మరి దేవుడు ఏం చేయమంటే, దేవుడు రా నా కాలు కింద రాని కాలు ఎత్తాడంట. మీరు అందరూ గమనించి కాలు ఎత్తాడంట. ఆ కాలు కింద తలకాయ పెట్టమని చెప్పాడంట. కాలు కింద తలకాయ పెట్టడం ఒక్క తన్ను తన్నాడంట. ఒక తన్ను తని నీ బాధలు పోతే పోమన్నాడంట. పోలేదు. స్తోత్రం చెబుదామా? యథార్థంగా జరిగిన సంఘటన. ఒక పెద్ద ఋషి దగ్గరికి వెళ్తే ఆ భక్తుడు ఈ భక్తుడిని కాలుతో తన్నాడట. దేవుని ప్రజలు గమనించండి, ఆలోచించండి. మన దేవుడు శపించే దేవుడు. పైగా పెద్ద ఒక మాట అన్నాడంట, ఇది నీ కర్మ ఫలం అనుభవించాలన్నాడట. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మన దేవుడు అలాంటి దేవుడు కాదు, మన శాపాన్ని కొట్టివేసే దేవుడు. ఆమేన్ చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. మన శాపాన్ని, మన పాపాన్ని తీసివేసి మనకు ఆశీర్వాదాన్ని కలగజేసే దేవుడు మన దేవుడు అండి. హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడిందంటే, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి అని చెప్పబడింది. ఎవరి గురించి ఆలోచించాలట? తండ్రి అయిన అబ్రహాము. అబ్రహాము ఎవరండి? అబ్రహాం ఎవరు తెలుసండి? అబ్రహాము ఒక అన్యుడు. ఎవరు చెప్పండి? అతను అన్యుడు. అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు వాళ్ళందరూ మట్టితో బొమ్మలను చేసి, దేవుళ్ళు బొమ్మలు చేసి, ఆ బొమ్మలని నెత్తి మీద తట్ట మీద బొమ్మలు పెట్టుకుని ఊరూర తిరుగుతూ ఆ దేవుడి బొమ్మలు అని అమ్ముకుంటూ ఉండేవారు. ఆ వృత్తి వాళ్ళు చేసేవారండి. నా దేవుని ప్రజారా, ఆ విధంగా వాళ్ళు కొనసాగిపోతున్నప్పుడు ఒకరోజు అబ్రహాముకి అసలు దేవుడు అంటే ఎవరు అసలు అనే అన్వేషణ, అనే ఆలోచన అతను కలిగినప్పుడు అతను అడిగాడు, ఆకాశ వైపు చేతులెత్తి, అసలు నిజమైన దేవుడు ఎవరు? దేవుడు అంటే అసలు ఎలా ఉంటాడు, ఏంటి అని తెలుసుకోవాలనుకున్న అతను హృదయ వాంఛను బట్టి, కోరికను బట్టి మహిమగల దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్ చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. మహిమగల దేవుడు అనగా నా యేసయ్య అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడండి. ప్రత్యక్షమైన తర్వాత అబ్రహాముని దేవుడు పిలిచాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అబ్రహాం ఎవరు చెప్పండి? మీరు అందరు శ్రద్ధగా వింటున్నారండి. నేను అనుకుంటున్నాను, నేను అనుకోవడమేనా, మీరు వింటున్నారా? హల్లెలూయా. అబ్రహాం ఎవరు చెప్పండి? అబ్రహాం ఎవరు చెప్పండి? ఒక అన్యుడు, విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన ఒక అన్యుడండి. నా దేవుని అతనికి దేవుని పట్ల ఆసక్తి కలిగింది. మీరు అందరూ దేవుని పట్ల ఆసక్తి కలిగి ఎలాగైతే మందిరానికి వచ్చారో, మీరు అందరూ ఎంత ఆసక్తిగా దేవుని మందిరానికి వచ్చారో, ఆ వ్యక్తి కూడా, అనగా అబ్రహాము కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగింది. నా దేవుని పట్ల అతని ఆసక్తిని బట్టి, అతని హృదయ వాంఛను బట్టి మహిమగల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. ఎవరైతే ఆశపడతారో, ఎవరైతే హృదయంలో వాంఛ కలిగి ఉంటారో, అసలు దేవుడు అంటే ఎవరు, ఎలా ఉంటారు, అసలు చాలామంది చెప్తా ఉన్నారు, మాట్లాడతాడు యేసయ్య, మాట్లాడతాడు అంటున్నారు, యేసయ్య నడిచి వస్తాడు అంటున్నారు, యేసయ్య సహాయం చేయడానికి చెయ్యి అందిస్తాడు అంటున్నారు. అసలు ఎలా ఉంటాడు ఈయనని తెలుసుకుని వాంఛ, ఆ కోరిక ఎవరిలోనైతే ఉంటుందో వారికి నా దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలారా, అబ్రహాము గురించి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మీ తండ్రి అయిన అబ్రహాము. ఎవరు చెప్పిన అబ్రహాం ఎవరంటండి? మనకి తండ్రి అబ్రహాము. మన తండ్రి ఎవరు చెప్పండి? స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మన తండ్రి ఎవరు చెప్పాలి? ఎక్కడున్నారు ఆయన? మన తండ్రి పరలోకపు తండ్రి. ఆమేన్. పరమందు ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మన తండ్రి పరలోకపు తండ్రి. ఇక్కడ రాయబడిన మాట, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి. అయితే ఎలా తండ్రి అయ్యాడంటే, ఎవరైతే విశ్వాసంగా జీవిస్తారో, ఎవరైతే విశ్వాస యాత్రలో కొనసాగుతారో, అలాంటి విశ్వాసులందరికీ తండ్రి. విశ్వాసులకు తండ్రి అబ్రహాం. ఆమేన్ చెబుదామా?
ప్రైజ్ ద లార్డ్. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గురించి మీరు ఒకసారి ఆలోచించమని వాక్యం సెలవిస్తుంది. ఈ పూట మనం అందరం కలిసి అబ్రహాము గురించి ఆలోచన చేద్దాం. ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. కొంతమంది చేతులు ఎత్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము గురించి ఆలోచన చేద్దాం. దేవుని ప్రజలారా, అబ్రహాము గురించి కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. వాటిని బట్టి తర్వాత మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆశీర్వాదాలు మనం ఇక్కడ సెలవు తీసుకుందాం. అబ్రహాము గురించి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అతని జీవితాన్ని గురించి, అతని యొక్క అతడు ఎలాగైతే దేవుల్లో కొనసాగుతూ వచ్చాడో, అతను ఎలాగైతే ఆశీర్వాదం పొందుకున్నాడో, అబ్రహాము విశ్వాసులకు తండ్రికి ఎలాగైతే మార్చబడ్డ ఆ విషయాలన్నీ మీకు జ్ఞాపకం చేస్తాను. నా దేవుని ఆదికాండం రెండు ఒకసారి ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వాక్యం. మన తండ్రి అయిన యెహోవా చెప్తున్నాడు. ఎవరితో అంటే అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహామా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంట నుంచి బయలుదేరు. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదం ఉంటావు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎంత చక్కటి మాటలండి. అర్థమైన స్తోత్రం చెప్తారా? అక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, తండ్రి అయిన దేవుడు యెహోవా అబ్రహాముని పిలిచాడు. ఏమని పిలిచాడు? పేరు పెట్టి పిలిచాడు. అబ్రహామా. మన దేవుడు పేరు పెట్టి పిలుస్తాడండి. ఆమేన్. ఇక్కడ కూర్చుని మన అందరి పేర్లు ఆయనకు తెలుసు. ఆమేన్. ప్రతి ఒక్కరి పేరు నా దేవునికి తెలుసు. నా దేవుడు అబ్రహాముని పేరు పెట్టి పిలిచాడు. అబ్రహామా అని పిలిచాడండి. వెంటనే అబ్రహాము ఆలకిస్తూ అన్నాడు, ఏంటి చిత్తం అని చెప్పండి అంటే, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నేను గొప్ప జనముగా చేస్తాను. నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నీ నామమును నేను గొప్ప చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆశీర్వదిస్తానంటే ఎవరు కాదంటారు చెప్పండి? హల్లెలూయా. ఆశీర్వదిస్తానంటే ఎవరు కాదంటారు? నా దేవుని అబ్రహాముకి అప్పటికే ఒక ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఈ బొమ్మలు అమ్మడం మానేసి నా తండ్రికి చెప్పాను అనుకోండి, నా తండ్రి ఏమంటాడో, నా తండ్రి వెళ్ళనిస్తాడా, నా పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి ఒక పక్కన భయము, ఒక పక్కనేమో దేవుని మాట ఆదరించింది, ఒక పక్కన దేవుని మాట ఏమో ఆశీర్వదిస్తాను రమ్మని పిలుస్తూ ఉంది. ఒక పక్కనేమో ఇటు కుటుంబం, ఒక పక్కనేమో దేవుని ప్రజల ఆ రెండింటి మధ్యలో కొంతకాలం అబ్రహాము నలిగిపోయాడండి. స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలు ఎట్టకేలకు మరలా ప్రార్థన చేసుకుంటామంటే మరలా అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రత్యక్షమయ్యి నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను చూపించే దేశానికి వెళ్ళు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వాక్యం చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 8వ వాక్యం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ఆ దేశమునకు బయలుదేరాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ప్రజల అబ్రహాము గురించి రాయబడిన మాట ఏంటంటే, అబ్రహాము పిలుపునకు లోబడ్డాడు. ఎవరు పిలిచారు అబ్రహాముని? ఎవరు పిలిచారు చెప్పండి? యేసయ్య పిలిచాడు. పిలుపునకు ఏం చేశాడు చెప్పండి? లోబడ్డాడు. నా దేవుని ప్రజారా, దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు ఎవరైతే లోబడతారో వాళ్ళని నా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాముని దేవుడు పిలిచాడండి. ఆ పిలుపునకు లోబడ్డాడు. ఇంకా వెనక ముందు ఏమీ ఆలోచించలా. ఇప్పటికిప్పుడు నేను నా భార్యను తీసుకొని, ఇప్పటికిప్పుడు నా దగ్గర ఉన్న పని వాళ్ళని తీసుకొని, ఇదిగో ఈ దేవుడు మహిమగల దేవుడు అంటే పిలుస్తున్నాడు. మరి నా భార్యకి, నాకు, నా పిల్లలకి, మరి అప్పుడు పిల్లలు లేరులేండి, నా పని వాళ్ళకి మరి ఆహారం ఎవరు పెడతారు? నాకు కట్టుకోవడానికి వస్త్రాలు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు నేను ఎక్కడ నివాసం ఉండాలి? ఇవేమీ ఆలోచించలేదు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నా దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నప్పుడు మీరు వేటి గురించి ఆలోచించిన అవసరమే లేదు. ఆమేన్. పిలిచిన దేవుడు ఎవరో తెలుసా అండి? అందరూ చెప్పండి. నమ్మదగిన దేవుడు. ఆయన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. అబ్రహాం ఆ పిలుపు నాకు లోబడ్డాడండి. లోబడాలి ఫస్ట్ మొదట. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది లోబడరు. దేవుని వాక్యానికి కానివ్వండి, దేవుని సంఘానికి కానివ్వండి, దైవ సేవకును కానివ్వండి, దేవుని వాక్యానికి లోబడరండి. లోబడకపోవడం చేత వారి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. ఆశీర్వాదంగా దూరం అయిపోతూ ఉన్నారు.
దేవుని ప్రజల పిల్లలు తల్లిదండ్రులకు లోబడట్లేదండి. పిల్లల తల్లిదండ్రులకి లోబడట్లేదు. లోబడకపోవడం చేత పిల్లల యొక్క భవిష్యత్ అంతా పాడైపోతూ ఉంది. నా దేవుని ప్రజలారా, విశ్వాసులు సేవకుడికి లోబడట్లేదు. విశ్వాసులు సేవకుడికి లోబడకపోవడం చేత దేవుని ఆ సంఘం ఎప్పటికీ అలాగే ఉంటున్నాయి. సంఘాలు అలాగే ఉంటున్నాయి. సంఘంలో ఎదుగు ఉండదు, బోదుగు ఉండదు. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా? ఎక్కడ వేసిందిరా గొంగలంటే అక్కడే. నా దేవుని ప్రజలు గమనించాలి, ఆలోచించాలి. ఎవరైతే పిలుపునకు, ఆ వాక్యానికి, ఆ మాటకి, ఆ వాక్యానికి విధేయులు అవుతారో, ఎవరైతే లోబడతారో, ఎవరైతే విధేయత చూపిస్తారో వారిని నా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడు చెప్పనండి? పెక్కుమంది అగినట్లుగా. పెక్కుమంది అంటే అబ్రహాంతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అబ్రహామా, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వాళ్ళే. చెప్పండి, ఆకాశ నక్షత్రాలు. ఒకరోజు అబ్రహాం దేవుడు పిలిచి, అబ్రహామా, ఒకరోజు పిల్లలు లేరని అబ్రహాం బాధపడతా ఉన్నాడు పిల్లలు లేరని. దేవుని ప్రజల అప్పటికే విస్తారణ ఆస్తుంది. గొర్రెలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు. అబ్రహాం ప్రభా ఎన్నుంటే నాకేంటి నాయన, సంతానం లేని వాడిని అయిపోతున్నాను కదా, బిడ్డలు లేని వాడిని అయిపోతున్నాను కదా, ఏంటి నాయన నా పరిస్థితి ఏంటి అని చెప్పి బాధపడుతూ ఉంటే దేవుడు అబ్రహాముని పిలిచి, అబ్రహామా బయటికి రమ్మన్నాడు. బయటికి రమ్మంటే బయటకు వచ్చాడండి. బయటకు వచ్చి పైకి చూడమని, ఆకాశం వైపు చూడమని చెప్పాడు. ఆకాశం చూడమని చెప్తే ఆకాశం వైపు నక్షత్రాలన్నీ లెక్క పెట్టమన్నాడు. మీరు గమనించిన ఆలోచన, పట్టభాగం నక్షత్రాలు కనబడతాయా? స్తోత్రం చెప్పాలి. పట్టభాగం నక్షత్రాలు కనబడతాయా చెప్పండి? స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పట్టపగల నక్షత్రాలు కనబడకపోయిన అబ్రహాము నమ్మాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అది దేవుని మాటని గ్రహించాడండి. అది దేవుని మాటని గ్రహించాడు. నా దేవుని ప్రజల పట్ట పగలు ఆకాశం వైపు చూసి నక్షత్రాలు కనబడకపోయినా, అవును కదా ఆకాశ నక్షత్రాలు ఉంటాయి కదా ఊహించుకున్నాడు. ఆకాశంలో ఏముంటాయి చెప్పండి? నక్షత్రాలు ఉంటాయి. భూమి మీద ఉంటాయా? హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అలా ఊహించుకుని, అవును కదా ఆకాశ నక్షత్రాలు ఉంటాయి కదా. దేవుడు చెప్తున్నా, అబ్రహామా, నీ సంతాన ఆకాశ నక్షత్రాలు నేను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత దేవుడు ఒకసారి కిందకి చూడమన్నాడు, భూమి మీద చూడమన్నాడు. భూమి మీద అంతా ఇసుక ఉంది. అతను ఉన్న చోట ఎడారి కదా, ఇసుక ఉంది. ఒకసారి ఇసుక లేని లెక్క పెట్టగలవని చెప్పాడు. ప్రభువా నా వల్ల కాదన్నారు. ఆమెను చెబుదామా? నీ సంతానం ఆశీర్వదిస్తాను ప్రభు చెప్పారండి. నాది ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికమైన జనాభా ఎవరి జనాభా అంటే అది అబ్రహాము సంతానం. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రపంచంలో మొత్తం జనాభాని మనం లెక్కించగలిగితే అందులో అత్యధికమైన శాతం ఎవరంటే అబ్రహాము సంతానం. ఆమేన్ చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. అతను రెండవ సంతానం ఇస్మాయిల్ సంతానం. రెండవ సంతానం ఎవరు చెప్పండి? వీళ్ళిద్దరి తర్వాతే మిగిలిన వాళ్ళందరూ. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్మాయిల్ను కూడా ఆశీర్వదించాడు. నా దేవుని ప్రజలు గమనించి ఆలోచించండి. ఎవరైతే పిలుపునకు లోబడతారో, వాక్యానికి లోబడతారో, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం ఏంటో తెలుసా అండి? దేవుని మందిరం ఒక బడి, ఒక గుడి. ఆమేన్ చెప్పాలి. దేవుని మందిరం ఏంటి చెప్పండి? బడి, గుడి. ఏ బడి చెప్పనా? లోబడి. ఏ బడి చెప్పండి? లోబడి. ఈ బడి పేరేంటి చెప్పండి? లోబడి. హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలందరినీ బడికి పంపిస్తాం. పిల్లలు మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు, వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. పిల్లలందరూ లోపల రండి అమ్మా, మీకు చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ కొనుక్కొచ్చేస్తాను రేపు వారం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గమనించిన ఆలోచించిన దేవుని ప్రజలారా, కొంచెం శ్రద్ధగా, అంటే పిల్లలు అటు ఇటు డిస్టర్బెన్స్ అవుతుంది, డిస్టర్బెన్స్ ఉండకూడదని నా ఆశ. సరే గమనించండి, ఆలోచించండి. మన పిల్లలందరినీ బడికి పంపిస్తాం. ఆమెను చెబుదామా? ఎక్కడ పంపిస్తాం చెప్పండి? ఎందుకు పంపిస్తాం బడికి? అమ్మ ఎందుకు పంపిస్తారు బడికి? వాడు బాధపడలేక. ఆమెను చెబుదామా? అమ్మలో తల్లులు వాడు బాధపడలేక వీడిని బడికి తోలేస్తే వీడిని బడి కొంచెం నాకు రెస్ట్ దొరుకుతుంది అన్నయ్య. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని పిల్ల బాధ పడలేక స్కూల్కి పంపించే వాళ్ళు తల్లు లేకపోలేదు. మరి కొంతమంది తల్లు వాడు బాగా చదువుకోవాలి, వాడు బాగా గొప్పవాడు అవ్వాలి, ఉన్నతమైన చదువులు చదవాలని ఆశతో పిల్లలు బడికి పిల్లలను పంపిస్తా ఉన్నారు. అది మంచిది. అట్ ద సేమ్ టైం అదే ప్రకారంగా మన పిల్లలను దేవుని బడికి కూడా పంపించాలి. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బడికి, అదే బయట బడికి, స్కూల్కి, కాన్వెంట్కి ఎలాగైతే మనం పిల్లల్ని పంపిస్తా ఉన్నామో చక్కగా రెడీ చేసి పంపిస్తూ ఉంటాం.
హల్లెలూయా. చక్కగా రెడీ చేసి పంపిస్తూ ఉంటారు పిల్లలకి. వాడికి క్యారెట్ తినకుండా మొత్తం కుక్కి క్యారెట్ కుక్కి పెడతా ఉంటారు. హల్లెలూయా. వాడికి ఎన్ని స్నాక్సో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అవన్నీ పెట్టి వాడి బ్యాగ్లో సర్ది టై కట్టి షూ వేసి బెల్ట్ కట్టి దేవుడు వాడిని స్కూల్కి చక్కగా పంపిస్తారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఒక ఆశ, తల్లికి ఉన్న ఒక ఆశ, ఆ తండ్రికి ఉన్న ఒక ఆశ అంటే వాడు బాగా చదువుకోవాలి, ఉన్నతమైన చదువులు చదవాలి, దేశాన్ని ఏలే స్థాయికి రావాలి. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత పిల్లవాడిని బడికి పంపించేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాడికి ఇంకా ఏమైనా కొనుక్కోవడం కావాలని చెప్పి ఇస్తారా ఎవరు చెప్పండి? 5, 10 మేము చదువుకున్నప్పుడు మాకు ఏమి ఇచ్చేవారంటే 20 పైసలు ఇచ్చేవారు. ఎంత చెప్పండి? 5 పైసలు 20 పైసలు ఇచ్చేవారు. మా చెల్లికైతే 2 రూపాయలు ఇచ్చేవారు. ఇచ్చే వరకు ఆటో ఎక్కేది కాదు, రిక్షా ఎక్కేది కాదు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మాకైతే 20 రూపాయలతో అడ్జస్ట్ అయిపోయి 20 పైసలతో అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు. ఆ 20 పైసలతో 10 పైసలు కొనుక్కొని 10 పైసలు దాచుకునేవాళ్ళు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు 10 పైసలకి అన్ని పప్పులు వచ్చేసి, అన్ని తినుబండలు వచ్చేసి. నా దేవుని గమనించండి, పిల్లలకి మనం ఏమిస్తాం చెప్పండి? 5, 10 ఇస్తాం. అలాగే సండే స్కూల్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మంచిగా రెడీ చేసి పంపించాలి, వాళ్ళ చేతి కానుక ఇచ్చి పంపించాలి. అర్థమవుతుందా? మీరు ఇవన్నీ నేర్చుకోవాలి. ఆ కానుక నా కొరకు కాదు, ఆ కానుక ద్వారా క్రిస్మస్ వచ్చినప్పుడు మరలా వాళ్ళకే. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా? పిల్లలకి చేతి కానుక ఇచ్చి పంపించాలి. ఈసారి నుంచి సండే స్కూల్లో కూడా కానుక పట్టబడుతుంది. సండే స్కూల్ పిల్లలందరికీ మీరు ఏం చేయాలంటే, మీ స్కూల్కి వెళ్ళేటప్పుడు మీరు ఏమైతే ఇస్తున్నారో అలాగా మీకున్న దాన్ని బట్టి, దేవుని ప్రజలు నేను ఫోర్స్ చేయట్లేదు, అది ఒక క్రమమైన పద్ధతి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజరా, నా దేవుని ప్రజలకు గమనించండి. ఈ సందర్భం ఎందుకు చెప్పానంటారు? లోబడి. అబ్బా, బాగా గుర్తు చేశారు. హల్లెలూయా. ఏ బడి చెప్పండి? ఇది లోబడి. మనం దేవుని యొక్క వాక్యానికి లోబడాలి, దేవుని యొక్క పిలుపుకు లోబడాలి. అబ్రహాము దేవుని పిలుపునకు లోబడ్డాడు. అబ్రహాముని దేవుడు ఎంతగా ఆశ్రయించాడు తెలుసా అండి? అతనితో లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన సంపద. ఒకసారి ఆలోచించండి. నేను వాక్య భాగం చదువుతూ ఆలోచిస్తున్నప్పుడు ఇంత ఆశీర్వాదమా? వాళ్ళు కలిసి వాళ్ళు లోతుకి విస్తారమైన గొర్రెలు, అబ్రహాముకు లోతు విస్తారమైన గొర్రెలు, అతనికి విస్తారమైన ఒంటెలు, ఇతనికి ఒంటెలు, అతనికి పనివాళ్ళు, ఇతనికి పనివాళ్ళు. వాళ్ళిద్దరూ కలిసి అక్కడన్న లోతు కాపర్లకి అబ్రహాము కాపర్లకి వాళ్ళకి వచ్చిన వివాదాన్ని బట్టి వాళ్ళు ఒకరికొకరు వేరైపోయిన రాస్తుంది బైబిల్లో. అంటే అక్కడ వారు కలిసి నివసించినంత విస్తారమైన సంపద, ఆశీర్వాదం. దేవుని ప్రజలు ఎవరైతే పిలుపునకు లోబడతారో నా దేవుడు వారిని అంతగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలు ఇవన్నీ మన ఇంత చదువుకున్న మాటలు కూడా ఒక మంచి మాట ఉందండి. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము. నాకు అక్కడ మంచి మాట దొరికింది నేను ఇందాక చదువుతున్నప్పుడు. ఒకసారి ఆగండి. 50వ అధ్యాయము. నా మాట వినకపోవడానికి బాంజు వాడుకి అని ఒక మాట ఉంటుంది. నా మాట వినకపోవడం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉందా? మాట ఉందా? ఇదే ఇంకో మాట ఏమైనా ఉంటుందంటారా? నా మాట వినడానికి బాంజు అది వేరే చోట ఉంది. సరే, ఇక్కడ రాయబడిన మాట 50:17, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను. చూడండి, చాలా మంది దేవుని మాటలు, దేవుని పిలుపుని వెనక్కి త్రోసివేస్తూ ఉన్నారు. దేవుడు ఎన్నోసార్లు దర్శనమిచ్చి ధైర్యపరుస్తూ ఉన్నా, దేవుడు ఎన్నోసార్లు సేవకుల ద్వారా మాట్లాడి హెచ్చరిస్తూ ఉన్నా, దేవుడు ఎన్నోసార్లు ప్రత్యక్షమయ్యి ఇలా నువ్వు బ్రతకాలి, ఇలా నువ్వు జీవించాలి, ఇలా నువ్వు జీవిస్తే నిన్ను ఆశీర్వదిస్తాను, నీ యొక్క మార్గంలో నేను సరళం చేస్తాను, ఉన్నతమైన స్థానం నేను తీసుకుని వెళ్తానని ప్రభు చెప్తా ఉన్నా. సరే, చాలా మంది ప్రజలు దేవుని మాటలను వెనక్కి తోసేస్తూ ఉన్నారు. ఏం చేస్తారు చెప్పండి? వెనక్కి. నా దేవుని ప్రజారా, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమండి. మీరు ఎన్నో కానుకలు అర్పిస్తాను. నేను కొన్నిసార్లు మీరు ఇచ్చే కానుకలకి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నన్ను వీళ్ళు ఎంత కానుకలు ఇస్తున్నారు, వీళ్ళ మాట కూడా వినేటట్టు నీకు లోబడేట్లు సాయం ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. దేవుని నాకు కానుక ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తానండి. అంటే కానుక ఇచ్చారని కాదు, అంత కానుక ఇచ్చిన తర్వాత ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా?
హల్లెలూయా. నా దేవుని గమనించండి, ఆలోచించండి. నా దేవుడు కృపగల దేవుడు. పరిశుద్ధ మనకు చెప్పే మాట ఏంటంటే, బలులు అర్పించుట కంటే, అంటే కానుకలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుని మాట మనం వినాలి, గైకొని ఆ పిలుపుకి మనం లోబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే లోబడతామో అప్పుడు నా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ప్రజరా, ఇశ్రాయేల్ ప్రజలండి, ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చాడు. కఠిన బానిసత్వం నుంచి, ఆ భయంకర ఇనుప కొలుములోంచి దేవుడు వాళ్ళని తీసుకుని వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళకి ఒక వాగ్దానం చేశారండి. ఏంటా వాగ్దానం అంటే, పాలు తేనె ప్రపంచ దేశానికి మిమ్మల్ని నడిపిస్తానని వాగ్దానం చేశారు. సమృద్ధి గల ప్రాంతానికి మిమ్మల్ని నడిపిస్తాను. మరలా మీరు ఆ బానిసత్వంలో, ఆ మట్టిలో మీరు పని చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ కాళ్ళ చెప్పులు తెగిపోవు, మీ వస్త్రాలు చినిగిపోవు అని చెప్పి దేవుడు ఎన్నో వాగ్దానాలు చేసి వాళ్ళతో మాట్లాడారండి. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అడుగడుగున నడిపించుకుంటా వస్తూ ఉన్నారు. ఒకసారి మారా అనే ప్లేస్కి వచ్చారు. అక్కడ నీళ్ళన్నీ చేదు, చేదు భయంకర, అసలు నీళ్ళు నోట్లో పెట్టలేనంత చేదు నీళ్ళు. అయితే దేవుడు అక్కడ మోషేతో చెప్పిన తర్వాత మోషే దేవుడి అక్కడ ప్రార్థన చేశాడు. దేవుడు మారా జలములన్నీ మధురంగా మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత దేవుని వాళ్ళు ఆకలి మాకు ఆహారం ఏది, ఇంతమంది ప్రజలు చంపడానికి తీసుకొచ్చావా మోషే అని మోషే మీద వాళ్ళు తిరుగుబడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆకాశం నుంచి ఆహారాన్ని పంపించాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ సందర్భాన్ని ఆలోచిస్తూనే మనం ఫస్ట్లో నేను ఒక పాట రాసుకున్నాను. మొట్టమొదటి పాట అది. ఆకాశము నుండి ఆహారమిచ్చినది నీ జనులను నీవు పోషించుటక. ఆకాశము నుండి ఆహారమిచ్చినది నీ జనులను నీవు. నా జీవము నీవే కదా, కడవరకు నీ సాక్షిగా నిలిచేదా. నా జీవము డ్రమ్ కొట్టవా కదా, కడవరకు నీ సాక్షిగా నిలిచేదా. స్తుతి గానము చేసేదా నిరంతరం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆకాశం దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? ఆహారం ఇచ్చాడు. నా దేవుని ప్రతి గమనించండి, ఆలోచించండి. నాకు ఆ సందర్భం చదువుతున్నప్పుడు దేవుడు ఇశ్రాయేల్ జీవితాలు ఎన్నో మేలు చేశారు, ఎన్నో కార్యాలు చేశారండి. వాళ్ళు దాహంతో అల్లాడిపోతూ ఉంటే ఒక రాతి బండను చీల్చి వాళ్ళకి దాహాన్ని తీర్చారు. అయితే వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? వాళ్ళు నడిపిస్తున్న మోషేకి వాళ్ళు లోబడలేదు. చదువుతారా మాట ఒకసారి? చదవండి ఒకసారి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 39వ వాక్యం. 7:39 అపోస్తల కార్యాలు. కొంచెం పైకి చదవండి, పైకి. అపోస్తల కార్యాలు 7:38. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమనందుండి మనకిచ్చుటకు జీవవాక్యములు తీసుకునే వాడు ఇతడే. ఇతనికి మన పితరులు లోబడనోలక ఎవరిని త్రోసివేశారు చెప్పండి? మోషేను త్రోసివేసి తమ హృదయములలో మరలా ఐగుప్తునికి వెళ్ళిపోయిన ఆశ కలిగి ఐగుప్తు దేశంలో నుండి మనల్ని తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయేనో. నా దేవుని ప్రజలకు గమనించండి, ఆలోచించండి. అక్కడ నాకు ఆశ్చర్యం కలిగించిన సంగతి, ఇన్ని అద్భుతమైన కార్యాలు చేసి మోషే ఇంచుమించు ఒక్కలా ఇద్దరండి 60 లక్షల మంది ప్రజలండి. ఎంతమంది చెప్పండి? 20 లక్షల మంది. 20 లక్షల మంది, 60 కాదు, 20 లక్షల మంది. 20 లక్షల మంది. స్తోత్రం చెబుదామా? అలా అంత 20 లక్షల మంది ప్రజలను ఒక్క వ్యక్తిని నడిపించడం ఎంత కష్టం చెప్పండి? 20 మందిని నడిపించడానికి నాకు తలపైన తోకొస్తుంది. హల్లెలూయా. మీ 20 మందిని నడిపించడానికే దేవుని ప్రజలారా అష్ట కష్టం అవుతుంది కదా. 20 లక్షల మందిని ఎలా నడిపించారంటారు? హల్లెలూయా, స్తోత్రం చెబుదామా? కొంతకాలం వాళ్ళు లోబడ్డారు, కొంతకాలం వాళ్ళు లోబడిన వాళ్ళకి వాళ్ళ హృదయాల్లో మరలా ఐగుప్తులకు వెళ్ళిపోవాలని, మరలా లోకంలోకి వెళ్ళిపోవాలని. నా దేవుని ప్రజలారా, మోషేకి వాళ్ళు లోబడలేదు. అందుకని దేవుడు వాళ్ళ మీద కోపగించి వాళ్ళతో ఒక మాట, మీరెవరు నా విశ్రాంతిలో ప్రవేశించరు.
అందుకనే వాగ్దానం చేశాడు కానండి, ఆ వాగ్దానానికి ఆ ఐగుప్తు నుంచి బయలుదేరిన వాళ్ళు ఎవ్వరూ కానాను చేరలేదండి. మీరు బాగా గమనించాలి, ఐగుప్తులోంచి బయలుదేరిన వారు ఎవ్వరూ కానానులోనికి చేరలేదు. మరి ఎవరు చేరారు తెలుసా? వారి సంతానం, వారి బిడ్డలు చేరారు. స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కదండి. వాగ్దానం చేసిన దేవుడు ఎవరు చెప్పండి? నమ్మదగిన దేవుడు. తన వాగ్దానం మాట ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు లోబడకపోతే నీ ద్వారా ఆశీర్వాదం అక్కడితో ఆగిపోతుంది, నీ బిడ్డల ద్వారా ఆశీర్వాదం కొనసాగుతుంది. హల్లెలూయా. ఒకవేళ దేవుని ద్వారా నువ్వు లోబడితే అది నీకు, నీ ఇంటి వారికి తరతర ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటకి ఎవరైతే విధేయులు అవుతారో, దేవుని మాటకి ఎవరైతే లోబడతారో, వారి కుటుంబాలు నిండు నూరేళ్ళు వర్ధిల్లుతా ఉంటాయి. గట్టిగా ఆమేన్ చెబుదామా? హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము జీవితంలో మరొక ప్రాముఖ్యమైన సంఘటన ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యం. 4:20. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహించక దేవుని మహిమపరచి వాగ్దానము చేసిన దానిని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి అబ్రహాము సందేహించలేదండి. అర్థమవుతున్నాను? అందరూ తలపైకి ఎత్తండి. ఏంటి అంత సీరియస్గా చదివేస్తున్నారేంటి? హల్లెలూయా. ఏదో ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టు చదివేస్తున్నారు మీరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది మంచిది మంచిది. దేవుని ప్రతి గమనించండి. అంటే వాక్యం చెప్పేటప్పుడు మనం దేవుని సేవకుని వైపు చూసినప్పుడు ఆ వాక్యం వైపు మనకు దృష్టి కేంద్రీకరించి మనకు వాక్యం అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు తిన్నగా మన హృదయంలోకి ఆయన ప్రవేశిస్తారు. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? దేవుని అవిశ్వాసాన్ని బట్టి అబ్రహాము వాగ్దానం గురించి సందేహించలేదు కనుక మీ జీవితాల్లో ఎప్పుడు సందేహానికి తావు ఇవ్వకండి, అనుమానానికి తావు ఇవ్వకండి. దేవుని మాటల గురించి ఎప్పుడైనా ఒక మాట మీ చెవిని వినబడిందనంటే అది నమ్మండి, అది దేవుని మాటగా తీసుకోండి. స్తోత్రం చెబుదామా? మీలో చాలామంది క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి వాక్యం చదివే అలవాటు ఎంతమందికి ఉంది? క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి వాక్యం చదివే అలవాటు. క్యాలెండర్ దగ్గరికి ప్రతిరోజు ఆ రోజు వాక్యాన్ని, అదేం తప్పు కాదు, మంచిదే. దాంతోపాటు గ్రంథాన్ని కూడా చదవాలి, ప్రతిరోజు నేనైతే ఆ క్యాలెండర్ దగ్గర ప్రతిరోజు వెళ్తాను, ఆ వాక్యం చదువుతాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ ప్రతి డేట్ దగ్గర ఒక వాక్యం ఉంటుంది, ఆ వాక్యాన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి. స్తోత్రం చెబుదామా? ఆ వాక్యం మన జీవితం నెరవేరుతుందా? దానికి అసలు మనమేంటి, మన బ్రతికేంటి, మన జీవితం ఏంటి అని మనం ఎప్పుడు సందేహానికి తావు ఇవ్వకూడదండి. సందేహించకూడదు, అనుమానించకూడదు, సందేహించకూడదు. అపవిశ్వాసం, అల్పవిశ్వాసం మనలోకి రాకూడదు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఒక మెండైన విశ్వాసముతో, ఒక బలమైన విశ్వాసముతో దేవుని మాటలు మనం సందేహించకుండా ఆలకించినప్పుడు ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. ఆమేన్. ఆ తర్వాత అబ్రహాం ఏం చేశాడో తెలుసా అండి? దేవుని మహిమపరచి, అక్కడ కామా పెట్టారు, అదంతా ఒక పార్ట్, అదంతా ఒక భాగం. దేవునిని అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? దేవుని మహిమ. ఎందుకు మహిమపరచాడు అంటారు? అబ్రహాము వాగ్దానం చేశాడండి. ఏమని వాగ్దానం చేశాడు? మీరు ఎవరిక్కడ లేరు, నేనే అనుకుంటున్నాను. అమ్మ, దేవుడు అబ్రహాముకి ఏం వాగ్దానం చేశాడు? మీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేశాడా లేదా చెప్పండి? చేశాడండి. నా దేవుని ప్రజల అబ్రహాము చేసిన ప్రతి వాగ్దానం నెరవేర్త వచ్చింది. ఏమని చేశారు తెలుసా? ఒకరోజు దేవదూతలు అబ్రహాం ఇంటికి వచ్చారు. అబ్రహాం ఇంటికి వచ్చిన తర్వాత అబ్రహాము ఆ దేవదూతలకి మంచిగా కోడి మాంసం, చక్కగా వేట మాంసం, చక్కగా అప్పుడు కోళ్ళు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ మంచి వేట మాంసం చక్కగా సిద్ధపరిచి భోజనం పెట్టాడు దేవదూతలకి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ దేవదూతలు దేవుని కడుపారా తిన్నారు, శుభ్రంగా భోజనం చేశారు. భోజనం చేసి వెళ్తూ అబ్రహాము దీవించారు. ఏమని దీవించారంటే, అబ్రహామా, మరలా ఇదే సంవత్సరానికి, ఇదే ఋతువుకి నీ కౌగిటిలో ఒక బిడ్డ ఉంటారు. ఆమెను చెబుదామా? స్తోత్రం చెబుదామా? అలా వాగ్దానం చేశారండి. సరిగ్గా సంవత్సరం తిరిగేసరికి వాళ్ళ కడుపులో ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పేరు ఇస్సాకు. స్తోత్రం చెబుదామా? అంటే వాగ్దానం నెరవేరిందా లేదా? అందుకని అబ్రహాము వాగ్దానం నెరవేరింది కనుక ఆ వాగ్దానాన్ని బట్టి దేవుని మహిమపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుని ప్రజలు, మన జీవితంలో మనం పొందుకున్న మేలును బట్టి, మనం పొందుకున్న దీవెనలు బట్టి, మనం పొందుకున్న ఆశీర్వాదాలను బట్టి మనం దేవుని మహిమపరచాలి.
నేటి దినాల్లో మా ఇంటికి వస్తే ఏం ఎత్తాం, మీ ఇంటికి వస్తే ఏం తెస్తామన్నారు. ఆ రెండు వాళ్ళకేనండి. మా ఇంటికి వస్తే ఏం తెస్తాం, మీ ఇంటికి వస్తే వీళ్ళకేం ఖర్చు లేదనమాట. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా. మన భారతదేశంలో సాంప్రదాయాలు, అందులోకి మన ఉభయ గోదావరి జిల్లాలో సాంప్రదాయాలు ఎక్కువగా పాటిస్తారు. ఉభయ గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పు జిల్లా సాంప్రదాయం ఎక్కువ పాటిస్తారు. ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకుని వెళ్తారు. అంటే ఖాళీ చేతులతో వెళ్ళరు. స్తోత్రం చెబుదామా. వట్టి చేతులతో వెళ్ళరు. వీళ్ళ దగ్గర వచ్చి ఏదో ఒకటి తీసుకుని వస్తారు. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నేటి దినాలనండి దేవుని ప్రజలైన వాళ్ళు, విశ్వాసులైన వారు దేవుని ద్వారా ఎన్నో మేలు పొందుకుంటారు, ఎన్నో దీవెనలు పొందుకున్నారు, కానీ దేవుని మహిమపరచలేకపోతున్నారు. ఇంకా దేవుడు మాకు ఏం చేశాడు? ఇంకా ఏం చేయమంటారు చెప్పండి. నా దేవుని ప్రజారా, ఆయన చేసిన వాటిని బట్టి, ఇచ్చిన వాటిని బట్టి మనం ప్రతిరోజు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. స్తోత్రం చేద్దామా. అబ్రహాం అని ఎప్పుడు ఒక మాట చెప్తారండి. హోసానా మినిస్టర్ అబ్రహాం అని ఎప్పుడు ఒక మాట చెప్తారు. దేవుడు మనకి ఏదైనా ఇస్తే థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలట. ఏం చెప్పాలి చెప్పండి. దేవుడు మనకి ఏదైనా ఇస్తే థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలి. ఒకవేళ మన జీవితంలో ఆలస్యం అవుతుంది అనుకోండి, ఐ లవ్ యూ జీసస్ అని చెప్పాలట. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. ఇస్తేనేమో థ్యాంక్స్ చెప్పాలి. ఒకవేళ ఆలస్యం అవుతుందంటే ఐ లవ్ యూ జీసస్, అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. నా దేవుని ప్రజారా గమనించండి, ఆలోచించండి. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మనకు చెప్తుందంటే మనము దేవుని మహిమపరచాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. చెల్లించాలి. నా దేవుని ప్రజారా ప్రతి ఒక్కరు దేవుని నమ్ముకున్న వాళ్ళు అలాగే ఉన్నారు. దేవుని అనేక సంవత్సరాల ప్రభువుని వెంబడిస్తున్న వాళ్ళు కూడా దేవుని మహిమపరచలేకపోతారు. చాలా బాధాకరమైన విషయం. ప్రతిరోజు మనం ఉదయాన్నే లేచి ప్రభువును స్తుతించాలి. హల్లెలూయా. ఎందుకు స్తుతించాలి చెప్పండి. దేవా, నాకు నీవు కుటుంబ జీవితాన్ని ఇచ్చావు, స్తోత్రం. ఆమేన్. నీవు నాకు సంతానం బిడ్డల్ని ఇచ్చావు, స్తోత్రం. ఆ బిడ్డలకి మనవలు కాదు, నాకు మనవల్ని ఇచ్చావు, స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. అలాగే మనకి ఇవ్వబడిన ప్రతి వస్తువుని బట్టి, ప్రతి వాహనాన్ని బట్టి, మనకు కలిగిన ప్రతి వాటిని బట్టి నీకు స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలండి. ప్రతిరోజు చెప్పాలి. ఆమేన్ చెబుదామా. హల్లెలూయా. స్తుతియాగం అర్పించేవాడు దేవుని మహిమపరుస్తా ఉన్నాడు. నా దేవుని స్తుతి ప్రతిరోజు చెల్లించాలి. మన జీవితంలో ఏమున్నా ఏమి లేవు సనుగు సంస్థలకు తావి ఇవ్వకూడదండి. నేను కొంతకాలం నాకు అది వాక్యాలు అర్థం కాక ఏంటి నా లైఫ్ అంత ఇలా ఉంది అని ఎప్పుడు కొనుక్కుంటూ ఉండేవాడిని. పైగా నేను కష్టం మామూలు కష్టం కాదండి. దేవుని ఇంటర్మీడియట్ నుంచే దేవుని సేవలో ఉన్నాను. ఎప్పుడు నుంచి చెప్పండి. ఇంటర్మీడియట్ నుంచే నా పని ఏంటంటే సౌండ్ బాక్సులు మోయడం, లైటింగ్ కట్టడం, చెట్లకి గొట్టాలు కట్టడం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రజరా, నేను చెప్పుకోవట్లేదు, కానీ నేను పడిన కష్టాన్ని జ్ఞాపకం చేసుకుని ఏంటి నా లైఫ్ అంతా ఎలా ఉందని చాలాసార్లు బాధపడేవాడిని. ఆ తర్వాత వాక్యాలు వినగా ఆ వాక్యాల ద్వారా ప్రభు నాతో ఏమని మాట్లాడానంటే, దేని బట్టి సనుగు సమస్యలకు మనం తావు అనేది ఇవ్వకూడదు, ఇచ్చిన దాన్ని బట్టి మన ప్రభుని స్తుతించాలి. ప్రైజ్ ద లార్డ్. నేను స్తుతించడం మొదలు పెట్టాను, నా దేవుడు అద్భుత కార్యాలు చేయడం ప్రారంభించాడు. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితంలో ప్రభుని స్తుతిస్తానే ఉండాలి. దేని సనుగు సంశయాలు ఉండకూడదండి. చాలా మందికి అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్న అల్లుడి నోట్లు ఏం చెప్పండి, శని. నా దేవుని ప్రజరా, దేవుడు మనకు అనుభవించడానికి ఎన్నో ఇచ్చాడు, తినడానికి ఎన్నో వస్తువులు ఇచ్చాడు, నివాసం ఉండడానికి దేవుడు మనకి మంచి గృహాన్ని ఇచ్చాడు, మంచి బిడ్డల్ని ఇచ్చాడు. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. వాటన్నిటిని బట్టి మనం ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. సనుగు సంస్థలకు ఎప్పుడు మనం తావు అనేది ఇవ్వకూడదు. అపవాది ఏం చేస్తాడో తెలుసా అండి. అపవాది ఎంత కుళ్ళోడు అంటే వాడు, నాకు ఆడి మీద చాలా కోపం. స్తోత్రం చెబుదామా. మీకు కోపం ఉందంటారా? మీకు కోపం ఉందా? ఆడు చాలా కుళ్ళోడు, సుపనాతోడు. వాడు ఏం చేస్తాడు తెలుసా అండి, మన దగ్గర ఏది లేదో దాన్ని మనకు జ్ఞాపకం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. వాడు ఏమంటాడు తెలుసా అండి, ఒకసారి యేసు ప్రభు ఉపవాసం ప్రార్థన చేసుకుంటాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చాడండి. వచ్చి ఏమని చెప్పాడు తెలుసా, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలు చేసి అన్నాడు. దేవుడు అక్కడ లేని దాని గురించి మాట్లాడుతున్నాడు. రొట్టెలు అక్కడ అవసరమా చెప్పండి? రొట్టెలు ఎప్పుడు అవసరం చెప్పండి? విస్తారమైన జనప్రవాహం ఉంటే, ఆ జనప్రవాహం అరణ్యంలో ఉంటే, ఇప్పుడు మన హోటల్కి వెళ్తే తేవడం ఇబ్బంది కనుక ఈ రాళ్ళు రొట్టెలు చేసేయమంటే చేస్తాడు దేవుడు అక్కడ. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని సమయం లేకుండా, సందర్భం లేకుండా అక్కడ రాళ్ళు రొట్టెలు చేసేవాడు. లేని దాన్ని ఎత్తి చూపిస్తున్నాడు.
చాలా మందికి దేవుని ప్రజారా ఏమని ప్రేరేపిస్తారంటే, ఇంత ప్రార్థన చేస్తే, ఇంత భక్తి చేస్తున్నావు, నీకు బిడ్డలు ఎందుకు లేరు, నీకు సంతానం ఎందుకు కలగట్లేదు అని మనల్ని లేని దాన్ని మనకి ఎత్తి చూపిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నువ్వు ఇంత ప్రార్థన చేసి, ఇంత భక్తి చేసి, నీకు ఉద్యోగం ఎందుకు రావట్లేదు, నువ్వు ఉద్యోగం ఎందుకు స్థిరపరచబడలేకపోతున్నావు అని మన లేని దాన్ని మనకి ఎత్తి చూపిస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇంత భక్తి చేస్తున్నా, ఇంత చేస్తున్నావు, నీకు అది లేదు ఇది లేదని మనకి ఎప్పుడు లేని దాన్నే మన కళ్ళ ముందు పెడతాడు. వెంటనే మనం చెప్పాలి, ఒరే సాతానుగా నోరుమోయ్, నాకు దేవుడు ఏమీ లేకుండా చక్కటి భర్తనిచ్చాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. బిడ్డలు పుడతారు, ఆలే పుడతారు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చక్కటి భర్తనిచ్చాడు దేవుడు, మంచి భర్తనిచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ. ఎంతమంది మీ భర్తలు మీకు టీ పెట్టించారు చెప్పండి. అమ్మ, మీ భర్తలు చెప్పాలి. దేవుని ప్రజలారా, భర్తలు మంచి భర్తలు కాదు చెప్పాలి. మీరు చాలాసార్లు మంచమే పడుకుని, ఫ్యాన్ బాగులేదు, కొంచెం టీ పెడతావా? హల్లెలూయా. ఆ టీ అండి, కాఫీ కూడా పెడతానని చెప్పి పొద్దున్నే లేచిపోయి ఆయన ఆ చేతులు కాలు కాల్చుకోండి, మొత్తం టీ కాఫీ టీ ఏమే లేగు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కాఫీ తాగు, 9 అయిపోతుందే, లేగు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని గమనించండి, మనకి పిల్లలు లేరని బాధపడే వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు, నీకు చక్కటి భర్తనిచ్చాడు దేవుడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మీరు ప్రతిరోజు చెప్పాలి, దేవుడు నువ్వు నాకు మంచి భర్తనిచ్చిన స్తోత్రం. అందుకే ఎల్కానా కూడా ఒక మంచి మాట అంటారు హన్నాతో ఏమంటారంటే, హన్నా, 10 మంది బిడ్డల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కాదా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రజలు కొట్టకుండా తిట్టకుండా భర్తలు మేము చక్కగా పోషిస్తున్నారు కదా, మంచి భర్తను బట్టి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా? స్తోత్రం చెబుదామా? ఇంకా భర్త రాగానే ఎక్కడ చచ్చావు, స్తోత్రం చెబుదామా? ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా, ఎక్కడికి వెళ్తే ఏం చెప్పండి, అనేకమైన పనులు ఉంటాయి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని గమనించండి, అపవాది ఏం చేస్తాడు తెలుసా? లేని దాన్ని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి మనం బాధపడుతూ ఉంటాడు. కనుక మనం చెప్పలేరు, సాతానుగా నోరుమోయ్, నాకు దేవుడు చక్కటి అన్నీ ఇచ్చాడు, అన్నీ అనుభవించి ఇచ్చాడు, నువ్వు నోరుమోయ్ అని చెప్పి వాడిని మనం గద్దించాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. హల్లెలూయా. ఇచ్చిన వాటిని బట్టి ఏం చేయాలి చెప్పండి? మనం అందరం ఇచ్చిన వాటిని బట్టి దేవుని మహిమపరచాలి. ప్రతి ఒక్కరు నా దేవుని మహిమపరచుదురుగాక. స్తుతియాగం అర్పించేవాడు దేవునిని మహిమపరచుతున్నాడు. చివరి ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఆది కాండము 18:22 వాక్యం. ఆది కాండం 18:22. ఆది కాండం 18. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళి అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుచుండెను. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. హల్లెలూయా. అంటే అబ్రహాముకున్న ఒక అలవాటు ఏంటి చెప్పనండి? దేవుని సన్నిధిని నిలిచి ప్రార్థన చేసుకునే అలవాటు. ఆమేన్. అబ్రహాము గురించి మనం చదువుకున్న మూలవాక్యం ఏంటి చెప్పండి? మీరు అబ్రహాముని గురించి మూలవాక్యం అంటే అబ్రహాం గురించి ఆలోచించండి. అబ్రహాం మీరు జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని కనిన శారాను మీరు వాళ్ళని ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడంటే, నా దేవుని వాళ్ళు పిలుపుకు లోబడ్డారు. ఆమేన్. వాళ్ళు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, వాళ్ళు దేవుని మహిమపరిచారు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. పిలుపునకు లోబడ్డారు, దేవుని మహిమపరిచారు. ఆ తర్వాత అబ్రహాము జీవితం మరొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, అతను దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అబ్రహాము వలె. అబ్రహాము దేని కొరకు ప్రార్థన చేశారు తెలుసా అండి? అంతకు ముందే దేవదూతలు వచ్చి అబ్రహాము చెప్పారు, అబ్రహామా, నీ తమ్ముని కుమారుడు లోతు అక్కడ ఉన్నాడు కదా. ఎక్కడున్నాడు చెప్పండి? అక్కడంటే అక్కడ, నేను ఏదో అక్కడ అన్నాను, మీరు ఏదో అక్కడ అంటున్నారు. మీరు కూడా ఎక్కడున్నారు చెప్పండి? అందరూ చెప్పండి, ఎక్కడున్నారు చెప్పండి? లోతు. కొంతమంది మాట్లాడి ఎక్కడున్నారు చెప్పాలి. అమ్మ తెలుసా తెలియదా? లోతు ఎక్కడున్నారు చెప్పండి? సొదొమ గొమొర అనే ప్రాంతంలో ఉన్నాడు. ఆ ప్రాంతం పచ్చగా ఉంది. అక్కడికి వెళ్ళాడంటే అయ్యగారు. అయితే అక్కడ దేవుడు ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ఎందుకంటే అక్కడ భయంకర పాపం పెరిగిపోతూ ఉంది, భయంకర శాపం పెరిగిపోతూ ఉంది, అక్కడికి అన్యాయం అక్రమం విస్తరిస్తూ ఉంది. కనుక ఆ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. అందుకని ఆ విషయాన్ని అబ్రహాముకి దేవుడు దేవదూతల ద్వారా తెలియజేశాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు తెలుసా అండి? పోతే పోయాడు, దరిద్రం పోయింది. పోనవుండండి అనుకోలేదండి.
స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మన వాళ్ళు అలాగే అనుకుంటారు, ఏమేమి ఎక్కకాల అయిందంటే అయ్యిందా, అవ్వాలి దానికి అలాగా. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా చెప్పండి? ఏమేమి తమ్ముడికి అలాగే అయిందంటే అవ్వాలి, అడికి అలాగే అవ్వాలి, అది తెక్క కుదరాలి, అడికి అలాగే అవ్వాలంటారు. అబ్రహాం అలా కాదు. తన తమ్ముడు కుమారుడు అప్పటికే తన మీద గొడవ పడి వెళ్ళాడు, తగాదా పెట్టిన వెళ్ళాడు. అంటే సమాధానంగా వెళ్ళలా, తగాదా పెట్టిన వెళ్ళాడు. అయినా సరే తమ్ముడు కుమారుని ప్రేమించి, ప్రభువా అక్కడ 50 మంది నీతిమంతులు రక్షించవా? స్తోత్రం చెబుదామా? అక్కడ ఒక 40 మంది నీతిమంతులు రక్షిస్తావా? అక్కడ 30 మంది ఉంటే రక్షిస్తావా? అక్కడ ఒకవేళ 20 మంది ఉంటే రక్షిస్తావా? 10 మంది ఉంటే రక్షిస్తావా? అయ్యా నేను మాట్లాడడం తెగిస్తా ఉన్నాను, నీతో మాట్లాడే అంత వ్యక్తిని కాదు, అంత సామర్థ్యం నాకు లేదు, నీతో మాట్లాడడం తెగిస్తాను, ఒక్క 5 ఉంటే రక్షిస్తావా? యేసయ్య చెప్పారు, 5 ఉంటే నేను ఆ ప్రాంతాన్ని రక్షిస్తాను. స్తోత్రం చెబుదామా? అంటే అబ్రహాము ఎవరి కోసం ప్రార్థన చేశాడు? స్తోత్రం చెప్పాలి గట్టిగా. తనకి లోతు ఏమవుతాడు? పెదనాన్న కొడుకు అవుతాడు. అంటే బంధువులు అంటే దేవుని ప్రజలు. అబ్రహాము తన బంధువుల కొరకు ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. మీ బంధువుల కొరకు మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తూ ఉన్నారా? అబ్రహాము తన బంధువుల కొరకు ప్రార్థన చేశాడు. చాలామంది వాళ్ళు రక్షించబడి చాలు, వాళ్ళు పోతపోయారా, వాళ్ళు చెప్పి ఎండరండి, వాళ్ళు ఎండరండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలా కాదండి, మనం చెప్పాలి, రెండవది ప్రార్థన చేయాలి. 2 పనులు చేయాలి. ఒకటి చెప్పాలి, రెండవది ప్రార్థన చేయాలి. మనం చెప్తే వినలేదనుకోండి, ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళు మార్చబడతారు. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా. నా దేవుని ప్రజ అబ్రహాము తన బంధువుల కొరకు ప్రార్థన చేశాడండి. అతనికి దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థన చేయడం అలవాటు. అబ్రహాం గారికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మీలో ఎంతమందికి అలవాటు ఉందో లేదో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంటి దగ్గర ప్రార్థన చేయడం వేరు, దేవుని మందిరంలో ప్రార్థన చేయడం వేరు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒకవేళ మీకు దూరంగా ఉన్న అవకాశం లేదా, ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనం ఎక్కడైతే ఉంటామో అది దేవుని సన్నిధిగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంట్లో ఉన్నాను, ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు ఏమంటాడులే, నేను ఇంట్లో ఉన్నాను, మేము దానికి దూరం అయిపోయింది, ప్రార్థన చేయడం మానేయకూడదు. చాలామందికి ఏ వంక లేకపోతేనంటే డొంకటిని ఎలాడంటే ఒకడు. స్తోత్రం చెబుదామా? ఏదో ఒక ప్రార్థన మానేయడానికి. దేవుని ప్రజలు మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ప్రార్థన చేస్తే దేని కొరకు ప్రార్థన చేయాలి చెప్పండి అందరూ? దేని కొరకు ప్రార్థన చేయాలి అందరూ చెప్పాలి. అందరూ చెప్పండి. దేని కొరకు? రక్షణ కొరకు కాదమ్మా. మీరు వాక్యం వినట్లే సరిగ్గా, అది మీరు పాయింట్ పట్టుకోవాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మన చుట్టూ ఉన్న బంధువులు కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎప్పుడు చేస్తాం తెలుసా? వాళ్ళని ప్రేమించినప్పుడు. ఆమేన్. ఊరికి ప్రార్థన చేయలేం, వాళ్ళ మీద మన పగ ఉంది, కోపం ఉంది, ఎలా ప్రార్థన చేస్తామండి? వాళ్ళు మనం ప్రేమించడం మన ప్రార్థన ఖచ్చితంగా చేస్తాం. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? ఒకటి బంధువుల కొరకు ప్రార్థన చేశాడు. ఒకరోజు అబ్రహాం గారు అండి ప్రాంతాలు వెళ్తాడు, గ్రామాలు తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఒక ప్రాంతం అని చెప్పలా, గ్రామాలు తిరుగుతూ ఉంటే తన భార్య చెప్పాడు, ఏమేమే ఇప్పుడు మనం వెళ్ళే రాజుగారు మంచోడు కాదాడు, నువ్వు ఎవరు అని అడిగితే చెల్లినని చెప్పు, భార్య అని చెప్పుకో అని చెప్పాడండి. దేవుని ప్రజలు ఆ మాటను బట్టి ఆ దేశపు రాజుగారు అబ్రహాం యొక్క భార్యను ఎత్తుకెళ్ళిపోయాడు. అబ్రహాం భార్యను ఎత్తుకెళ్ళిపోయాడు. దేవుని ప్రజలు గమనించండి, ఆలోచించండి. అక్కడ జరిగిన సందర్భం అంటే ఎప్పుడైతే ఆ శారమ్మని అబీమెలెకు రాజు తన గృహాన్ని తీసుకువెళ్ళాడో వెంటనే వాళ్ళకి శ్రమలు ప్రారంభమైపోయినాయి. ప్రైజ్ ద లార్డ్. ఐగుప్తులో దేవుని ప్రజలారా అబీమెలెకు ఇంటిలో అతని యొక్క కోటలో ప్రతి గర్భాన్ని దేవుడు మూసేశాడు. అక్కడ ఆశీర్వాదాన్ని దేవుడు ఆపేశాడు. దేవుని ప్రజలారా ఎప్పుడైతే శారమ్మని తీసుకుని వెళ్ళాడో వాళ్ళలో కలవరం ప్రారంభమైందండి. కలవరం. ఆ గ్రామం అంతా, దేశమంతా నెమ్మది లేకుండా కలవరంతో నిండిపోతూ ఉంది. వాళ్ళందరూ ఏమైందిరా, మనకి ఏమైంది, నిన్నటిదాకా బాగానే ఉన్నాం కదా, నిన్నటిదాకా మనం బాగా, ఈరోజు ఏమైంది? ఎవరికి సమాధానం లేదండి, ఎవరికి సమాధానం లేదు. కారణం ఏంటంటే దేవుని బిడ్డ ఒక వ్యక్తి అన్యాయంగా తీసుకువెళ్ళాడు. దేవుని బిడ్డ ఒక వ్యక్తి అన్యాయంగా తీసుకుని వెళ్ళాడు. దేవుని ప్రజల ఆ రాత్రి అబీమెలెకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఏయ్ అబీమెలెకు, నీవు తీసుకొచ్చిన ఆమె ఎవరు తెలుసా? ఒక పురుషునికి భార్య, ఆమె విషయంలో చాలా జాగ్రత్త సుమా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడండి. వెంటనే తులిపడలేశాడు. తెల్లాలేసి అబ్రహాం పిలిపించాడు. అబ్రహామా ఏంటయ్యా నువ్వేం చేసావయ్యా, నాకు చెల్లి అవుతాని చెప్పావు, వరుసగా చెల్లి అని చెప్పావు, నీ భార్య నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి మరలా ఆమెను తిన్నగా ఆమెకు అప్పగించాడు. స్తోత్రం చెబుదామా?
గట్టిగా స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలారా, దేవుడు ఆ రాత్రి అబీమెలెకు చెప్తాడు, అబీమెలెకు అతడు ఎవరో తెలుసా? ఒక ప్రవక్త. అబ్రహాము నా దాసుడు, అబ్రహాము నా బిడ్డ, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నువ్వు బ్రతుకుతావు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, అబ్రహాముకి ఉన్న ఒక మంచి అలవాటు ఏంటంటే, ఒకసారి చదువు ఆది కాండము చదవండి, ప్రార్థన చేద్దాం చదవండి. ఆది కాండము 27వ వాక్యం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నీవు బ్రతుకుతావు. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇక్కడ గమనించవలసిన సందర్భం ఏంటంటే, మొదటిగా అబ్రహాము బంధువుల కొరకు ప్రార్థన చేశాడు. అమ్మ అందరు చెప్పండి, అందరు తల్లి చెప్పండి, ఏం చేశాడు చెప్పండి? బంధువులు కొరకు. రెండవదిగా అతన్ని బాధించిన వారి కొరకు ప్రార్థన చేశాడు. చేస్తామా మనం? చెప్పండి. మనల్ని బాధించి, మనల్ని హింసించి ప్రార్థన చేస్తామా? చెయ్యాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము దేవుడు అతని సొత్తుని అన్యాయంగా తీసుకెళ్ళిపోయాడు రాజుగారు. నా దేవుని ప్రజలు, మీ సొత్తు ఎవరైనా అన్యాయంగా తీసుకెళ్ళిపోతున్నారా? మరలా మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా తీసుకొచ్చి మీ దగ్గర అప్పచెప్తాడు. స్తోత్రం చెబుదామా? మీ సొత్తు ఎవరైనా అన్యాయంగా తీసుకుని వెళ్ళారా? నా దేవుడు, మీరు ప్రార్థన చేస్తుండండి. ఎవరైతే అన్యాయంగా తీసుకుని వెళ్ళారో అది తీసుకుని మరలా మీ దగ్గర తీసుకుని వస్తారు. మీకు ఎవరికి అసలు ఏమీ స్పందన ఏమి లేదు. హల్లెలూయా. 4 లక్షలు అప్పు అయిపోయారని ఒక ఆమె, 4 లక్షలు అప్పు అయిపోయారు. అప్పు అయిపోతాం కాదు, అప్పు ఇచ్చారు. 4 లక్షలు అప్పు ఇచ్చారు, ఆడేమి ఇవ్వట్లా. దేవుని ప్రజలు అదిగో ఇదిగో అని చెప్పి సంవత్సరాలు గడిపేస్తూ ఉన్నారు. దేవుని ప్రజలు గమనించండి, ఆలోచించండి. దేవుని ప్రజలు, మీ సొత్తు ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నా మీరు ప్రార్థన చేసి చూస్తే అది మరలా మీకు తిరిగి ఇవ్వబడుతుంది. ఆమెన్ చెబుదామా? గట్టిగా ఆమెన్ చెబుదామా? ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయాలి. వాళ్ళతో తగాదా పెట్టుకోకూడదు. కోర్టులు ఉన్నాయి కదా, పోలీసులు ఉన్నాయి కదా, వాళ్ళు నిన్ను తంతారు, వాళ్ళు తంతారు. అవునంటారు కాదంటారు. పోలీసులు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, నేను కాదనట్లేదు. అదే మనం ఎంచుకోవాల్సిన మార్గం అది కాదు. మనం ఎంచుకోవాల్సిన మార్గం ఏంటి తెలుసా? ప్రార్థన. ఆమేన్. స్తోత్రం చెబుదామా? ప్రార్థన చేయండి. నా దేవుడు మీ పట్ల కృప చూపును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని అబ్రహాము జీవితంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ మనం అబ్రహాము గురించి జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాము ఎవరై అంటే ఒక అన్యుడు. ఎవరు చెప్పండి? ఒక అన్యుడు. అతనుకున్న అలవాటు ఏంటంటే పిలుపునకు లోబడే తత్వం. ఆమేన్. మాటకు విధేయత చూపించే మనసు. రెండవది, అబ్రహాము దేవుని మహిమపరుస్తూ ఉండేవాడు, స్తుతిస్తూ ఉండేవాడు. లేని దాన్ని బట్టి ఎప్పుడు చింతించడం, బాధించడం, ఉన్నదాన్ని బట్టి ప్రభువు స్తుతిస్తూ ఉండేవాడు. మూడవది, అబ్రహాము జీవితంలో అతడు ప్రార్థన చేసుకునే ఒక మంచి అలవాటు. ఎవరి కొరకు ప్రార్థన? తన కొరకు చేసుకోడు ప్రార్థన, బంధువుల కొరకు, బాధించిన వారి కొరకు. ఆమెను చెబుదామా? హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? అలాంటి కృప దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. తల వంచి ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు.